మోంధా తుఫాన్ నేపథ్యంలో రేపు విజయవాడలో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. 16 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో విజయవాడ వీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. తీవ్రత ఎక్కువగా ఉంటే దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసివేయాలని హెచ్చరించారు. మెడికల్ షాపులు, కూరగాయలు, పాల విక్రయ దుకాణాలు తెరుచుకోవచ్చని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్, వీఎంసీ ప్రధాన కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో 9154970454, వీఎంసీ కార్యాలయంలో 08662424172, 08662422515 నెంబర్కి ఏర్పాటు చేశారు. అలాగే ఎలాంటి సమస్య వచ్చినా ఈ నెంబర్లకు ఫోన్ చేసి సాయం పొందొచ్చని చెప్పారు. నదీ పరివాహక ప్రాంతంతో పాటు ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వీఎంసీ పరిధిలోని 64 డివిజన్లో 34 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మోంధా తుఫాన్ నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా దాదాపు 100 రైలు సర్వీసులు రద్దయ్యాయి. 43 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేయగా విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో మరో 54 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబర్ 27, 28, 29 తేదీలో రద్దు చేసిన సర్వీసుల వివరాలను సోషల్ మీడియాలో వెల్లడించారు. గోదావరి ఎక్స్ప్రెస్, గరీబ్ రథ్, ఏపీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, విశాఖ తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్తో పాటు పలు సర్వీసులు రద్దయ్యాయి. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు నడిచే రైళ్లు కూడా రద్దయ్యాయి. రాజమహేంద్రవరం, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నర్సాపూర్, విశాఖ, ఒంగోలు, భీమవరం, మాచర్ల నుంచి బయలుదేరే పలు రైళ్లను రద్దు చేశారు. రద్దయిన రైళ్లలో ప్రయాణికులకు టికెట్ డబ్బులను రీఫండ్ చేయనట్లు రైల్వే అధికారులు తెలిపారు. సీఎం చంద్రబాబుతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. మోంధా తుఫాను ప్రభావం నేపథ్యంలో పలు అంశాలపై సీఎంతో ప్రధాని చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలను మోదీకి చంద్రబాబు వివరించారు. అనంతరం ఆర్టీజీఎస్లో మంత్రులు లోకేష్, అనిత, సిఎస్ విజయన్, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్కు సీఎం సూచించారు. ప్రతి గంటకు తుఫాన్ కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలువగట్లు పటిష్టం చేసి పంటలకు నష్టం జరగకుండా చూడాలన్నారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మోంధా తుఫాన్ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని సూచించిన పవన్ కళ్యాణ్ ప్రభావిత ప్రాంతాల్లోని వారి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
అలాగే పునరావాస కేంద్రాల్లో ఆహారం, రక్షిత తాగునీరు, పాలు, ఔషధాలు సమకూర్చుకోవాలన్నారు. గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, రోగుల వివరాలు తెలుసుకుని అవసరమైన సాయం అందించాలన్నారు. ఈ రివ్యూలో కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ, స్పెషల్ ఆఫీసర్ కృష్ణతేజ, కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ బిందుమాధవ్ కూడా పాల్గొన్నారు. తుఫాను దృష్ట్యా ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి లోకేష్ సూచించారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. మోంధా తుఫాన్ కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నందున కాకినాడ ప్రజాప్రతినిధులు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే కూటమి పార్టీల కేడర్ సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తీర ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజల కోసం సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఆహారం, నీరు సిద్ధంగా ఉంచాలని కోరారు. అటు అంటువ్యాధులు సోకకుండా ఆరోగ్య శాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాలని, అత్యవసర సేవలకు అంబులెన్సులు, ఔషధాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. తుఫాను విపత్తును ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ప్రజలు సహకరించి పునరావాస కేంద్రాలకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తుఫాను తీరం దాటిన తర్వాత ట్రాఫిక్, విద్యుత్ పునరుద్ధరణ నిర్వహించేందుకు సిబ్బందిని, పరికరాలను అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. తుఫాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. సార్ 23 అంబులెన్స్లు 108, అదేవిధంగా 35 104 వాహనాలు రెడీ చేశారు. మొబైల్ వైద్య సిబ్బందిని కూడా రెడీ చేశారు. అదేవిధంగా 7 రోజులు సరిపడా యాక్చువల్గా వైద్యానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా రెడీ చేస్తుంది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు, శిశువులకు, చిన్న చిన్న పిల్లలకి పౌష్టికాహారం మందులాగా ఏర్పాటు చేశారు. 27వ తేదీ నుంచి 29వ తేదీ దాకా పాఠశాలకు హాలిడే ఉంటుంది. తుఫాన్ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాన్ తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రభావితమయ్యే జిల్లాల యంత్రాంగాన్ని తక్షణమే అప్రమత్తం చేయాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తగా శిథిలావస్థలో నీళ్లను గుర్తించి అక్కడ నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని హోంమంత్రి ఆదేశించారు. అలాగే సోషల్ మీడియాలో వ్యాపించే వదంతులు నమ్మవద్దని, కేవలం అధికారిక ప్రకటనలు మాత్రమే విశ్వసించాలని హోంమంత్రి కోరారు. ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఓవరాల్గా అన్ని ప్లేసెస్కి కూడా చేరుకోవడం కూడా జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్న 13 టీములతో పాటు ఇంకొక 3 టీములు ఎక్స్ట్రా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడికి రావడం జరిగింది. వీటితో పాటు అన్ని తుఫాన్ షెల్టర్స్ని, అదేవిధంగా ఎక్కడెక్కడైతే చిన్నపిల్లల తల్లులు ఉన్నారో, చంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అదేవిధంగా ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మనకి అన్నిటికీ కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆయా ప్లేసులకి తరలించడం అవన్నీ కూడా జరిగినాయి. ఓవరాల్గా కలెక్టర్స్ దగ్గర నుంచి, ఎస్పీస్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అటు కలెక్టర్ల దగ్గర నుంచి, ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఇటు కిందన విఆర్ఓ, విఆర్ఏ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా, గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. కాబట్టి ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఏదైతే మోంధా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పటిష్ట చర్యలు తీసుకున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా నుంచి గ్రామీణ స్థాయి వరకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మంత్రి లోకేష్ పునరావాస సహాయక చర్యలపై సమీక్షిస్తున్నారన్నారు. ఇక రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని మంత్రి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకుని ఉదయం నుంచి కూడా ఆర్టీజీఎస్లో వారు దాన్ని పర్యవేక్షించుకోవటం, తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి గౌరవ లోకేష్ గారు కూడా ఆర్టీజీఎస్లో తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి వ్యవహారంపై సిఐడి దర్యాప్తునకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. చోరీ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై ఉన్నత న్యాయస్థానం విచారణకు ఆదేశించింది. చోరీకి పాల్పడిన రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించిన హైకోర్టు రాజీ వ్యవహారంపై విచారణ చేయాలని స్పష్టం చేసింది. అలాగే టీటీడీ బోర్డు అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాలని తేల్చెప్పింది. ఇక కేసు నివేదికను తదుపరి విచారణలోకి అందజేయాలని స్పష్టం చేసింది.
ఇక 2023లో తిరుమల పరకామణిలో చోరీ జరిగినట్లుగా కేసు నమోదైంది. 2023లోనే టీటీడీ విజిలెన్స్కు కంప్లైంట్ అందింది. దీనిపై అప్పటి టీటీడీ అధికారులు సమగ్ర దర్యాప్తు జరపకుండా లోక్ అదాలత్లో కేసు రాజీ చేయించారు. దీనిపై పిటిషన్ దాఖలు కావడంతో హైకోర్టు విచారణకు స్వీకరించింది. ముందుగా సవాల్ చేసినట్లుగానే మాజీ మంత్రి జోగి రమేష్ దుర్గగుడిలో ప్రమాణం చేశారు. అయితే విచిత్రం ఏంటంటే కల్తీ మద్యం అనే మాట ఎత్తకుండానే జోగి రమేష్ ప్రమాణం చేశారు. నేను ఏ తప్పు చేయలేదంటూ ప్రమాణం చేసిన జోగి రమేష్ తనపై ఆరోపణలు చేసిన వారికి అమ్మవారు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పడం విశేషం. కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా, కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో, నిజాయితీతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుతున్నాను. నా హృదయం గాయపరిచారు. మత్స్యకారుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ బాధితులకు అండగా మత్స్యకారులు చేసిన దీక్షకు రామచంద్ర యాదవ్ మద్దతు తెలిపారు. రాజయ్యపేట గ్రామంలో పర్యటించి మత్స్యకారులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తీర సంపదను కొల్లగొట్టేందుకు ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుని మత్స్యకారుల జీవన ఉపాధిని దెబ్బతీస్తుందంటూ ఆరోపించారు. మీ దీక్ష ముందు మీకు అందరికంటే ముఖ్యంగా గంగమ్మ తల్లి అండగా ఉంటుంది. మీకు న్యాయం జరిగేంత వరకు నేను అండగా ఉంటాను. బీసీవై పార్టీ జెండా మీకు అండగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే త్వరగా తెలంగాణలో రేవంత్ రెడ్డి అమలు చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బడే భాయ్ కోసం రేవంత్ రెడ్డి చేసిన పని అంటూ విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని దుయ్యబట్టిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే గానీ ఎమ్మెల్సీ గానీ లేరంటూ విమర్శించారు. శంషాబాద్లో బీఆర్ఎస్ మైనార్టీ నేతలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ 6 గ్యారంటీల అమల్లో రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్నారు. गुलाम नबी आज़ाद साहब और काफ़ी और मशहूर माइनॉरिटी लीडर भी आए थे, उसमें शामिल थे और उन्होंने सब ने मिलकर माइनॉरिटी डिक्लेरेशन का वादा किया. कहा गया था कि बदलाव लाएंगे. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రక్షాళనకు ఎస్ఐఆర్ రెండో దశను ప్రారంభిస్తున్నట్లు సిఈసి జ్ఞానేష్ కుమార్ తెలిపారు. రెండో విడతగా 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ చేపడుతున్నట్లు తెలిపిన జ్ఞానేష్ కుమార్ తొలి దశలో భాగంగా బీహార్లో చెప్పిన ఎస్ఐఆర్ విజయవంతమైందన్నారు. దేశంలో ఇప్పటివరకు 8 సార్లు సమగ్ర ఓటర్ జాబితా సవరణ జరిగిందన్నారు. ఓటర్లు వలసపోయినా మరణించినా 1 కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓటును తొలగిస్తామన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటర్ నివాసానికి బూత్ లెవెల్ అధికారి 3 సార్లు వెళ్తారని చెప్పారు. दशकों से लगभग हर राजनीतिक पार्टी ने मतदाता सूची के शुद्ध न होने के ऊपर चुनाव आयोग को लगातार शिकायतें दी हैं. पहले सन 19 వీధి కుక్కల నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించడంలో విఫలమైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు సమన్లు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు నవంబర్ 3న తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశించింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023 అమలుపై తీసుకున్న చర్యలు వివరిస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఈ ఏడాది ఆగస్టులోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా చాలా రాష్ట్రాలు పట్టించుకోకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. That's all for now. Keep watching YK News. ఇది తెలుగువారి గుండె చప్పుడు.